సాధ్యమని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 7 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజలు జేజేలు పలుకుతున్నారని జీవి అన్నారు. సీఎం మంత్రుల దావోస్ పర్యటనతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని జీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో లక్ష్మీ మిట్టల్ 17.8 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆంజనేయులు చెప్పారు. చంద్రబాబు పాలనలో స్వర్ణాంధ్ర నిర్మాతమవుతుందని జీవి ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికే సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనవి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ కి, స్వర్ణాంధ్రప్రదేశ్ కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఏ విధంగా పెట్టుబడులు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి, అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి గాని, అమరావతి రాజధాని గాని, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. ప్రయోజనాలు విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 మీరు తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్లు, ఈ రోజు విశాఖ ఉక్కుకి 11,440 కోట్లు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు. కేంద్ర సహకారం తీసుకొచ్చారు.